శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అశ్విన్ కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. సో ఈ మధ్య కాలంలో కిడ్నీ స్టోన్స్ అనేది ఎక్కువ వింటూ ఉన్నాము. అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి, కిడ్నీ ఒకవేళ ఇన్ఫెక్షన్ కి గురైతే ఎటువంటి సిమ్టమ్స్ చూపిస్తాయి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. సార్, నార్మల్గా నెఫ్రాలజిస్ట్ ఏం చేస్తారు అనేది పేషెంట్స్కి అంత అవగాహన లేదంటే తెలీదు. నార్మల్గా ఏదైనా కిడ్నీ ఇష్యూ వస్తే దగ్గరలోనే ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు నెఫ్రాలజిస్ట్ ఏం చేస్తూ ఉంటారు సార్? నెఫ్రాలజిస్ట్ అంటే మోస్ట్లీ ఇది కిడ్నీ సమస్య, రైట్? సో కిడ్నీ సమస్య అంటే మోస్ట్లీ దేనివల్ల వస్తుంది? మోస్ట్లీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, ప్లస్ కొంతమందికి కొంచెం ఫ్యామిలీ హిస్టరీ కూడా, ఫ్యామిలీలో కూడా జరుగుతాయి, జెనెటిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది దానివల్ల. ప్లస్ కొంచెం ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనకి స్మోకింగ్ ఎక్కువ చేస్తే వాళ్ళకి, ఒబేసిటీ, దీస్ ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో తనకి కిడ్నీ మీద లోడ్ పడుతుంది. సింపుల్గా చెప్తే కిడ్నీ మీద లోడ్ పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో క్రియాటిన్ అనేది ఒక వర్జ్య వస్తువు, యాక్చువల్గా టాక్సిన్స్, అది మామూలుగా ఎక్కువ అయిపోతుంది. అంటే మామూలుగా క్రియాటిన్ అయితే కిడ్నీ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి యూరిన్లో. సో కిడ్నీ ఫంక్షన్ ఏదంటే మామూలుకి యూరిన్ జనరేట్ చేస్తాయి, ఆ యూరిన్లో ఈ టాక్సిన్స్ మామూలుగా వెళ్ళిపోతుంది. సో ఆ కిడ్నీ సమస్య ఉంటే ఈ క్రియాటినిన్, యూరియా ఏదో టాక్సిన్స్ అది కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, సో అదే ముఖ్యంగా కిడ్నీ ఫంక్షన్. ప్లస్ దెర్ ఆర్ అదర్ ఫంక్షన్స్. మిగతా అదర్ ఫంక్షన్స్ అంటే మోస్ట్లీ ఒకటి ముఖ్యం ఏదంటే హిమోగ్లోబిన్. సో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది. సో అనీమియా అంటారు, అనీమియా కూడా వస్తాయి, అది ఒకటి. ప్లస్ బోన్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఎందుకంటే కాల్షియం, ఫాస్ఫరస్ ఇది కూడా కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆల్టర్ అయిపోతాయి. సో ఈ బోన్ ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్లీ చిన్నపిల్లలకి ఎక్కువ వస్తాయి. సో ఇది అయితే కిడ్నీ ముఖ్యంగా ఇదే కిడ్నీ ప్రాబ్లం. సార్, నార్మల్గా కిడ్నీలో స్టోన్స్ పడుతూ ఉంటాయి. సో మేజర్గా అంటే కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణం ఏమై ఉండొచ్చు, అంటే రీజన్ ఏమై ఉండొచ్చు? యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ అనేది చాలా రకంగా కారణం ఉంటుంది. జెనెటిక్గా ఉంటుంది, ప్లస్ డిహైడ్రేషన్స్, ప్లస్ మనకి ఒబేసిటీ, స్మోకింగ్, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎక్కువ వస్తుంది. ఓకే. సో యూరిక్ యాసిడ్, కొంతమందికి కొంచెం ఎక్కువ నాన్ వెజ్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ అయిపోతుంది. ప్లస్ డిహైడ్రేషన్ కూడా ఎక్కువ ఉంటే కొంచెం కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అయితే ముఖ్యంగా. ఓకే. అంటే కిడ్నీ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి కదా సార్, నార్మల్గా రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఎటువంటి సిచ్యువేషన్లో కిడ్నీ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది సార్? కిడ్నీ రీప్లేస్మెంట్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఇది ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో చేస్తాం. సికేడి అనేది క్రానిక్ కిడ్నీ డిజీజ్. ఇలాంటి పరిస్థితుల్లో మనం లాస్ట్ స్టేజ్, అంటే కొన్ని స్టేజ్ ఉంటుంది, స్టేజ్ 1, 2, 3, 4, 5 అట్లా ఉంటుంది. సో లాస్ట్ స్టేజ్ 5లో మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. లాస్ట్ స్టేజ్ అంటే అప్పుడు క్రియాటినిన్, యూరియా చాలా ఎక్కువ ఉంటుంది, అంటే డయాలసిస్ చేయాలి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో జిఎఫ్ఆర్ అనేది అది లెస్ దాన్ 15 ml అనుకోండి, అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్కి వెళ్తాం. సార్, నార్మల్గా చెప్తుంటారు ఎక్కువ వాటర్ తీసుకుంటే కిడ్నీ హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇంటర్నల్గా మనం ఒక హెల్తీ కిడ్నీ మెయింటైన్ చేయాలంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్స్. ఐ థింక్ ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ టైం టు టైం. అంటే మనము ఎక్కువ పనిచేస్తాం అంటే మనకు ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంది అంటే మనం ఎక్కువ తీసుకోవాలి. బాడీ విల్ డిమాండ్, బాడీకి కొంచెం మనకు దాహం ఎక్కువ వస్తుంది, సో బాడీ విల్ డెఫినెట్లీ డిమాండ్. సో అప్పుడు మేము ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సపోజ్ వీఆర్ లైక్ రన్నర్, వీఆర్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్, జిమ్ చేస్తూ ఉంటాం, సో అప్పుడు మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో రఫ్గా చెప్తే అరౌండ్ 2.5 to 3 liters. సపోజ్ ఇన్ ఈ సమ్మర్లో, ఎండాకాలంలో కొంచెం మళ్ళీ ఎక్కువ తీసుకోవాలి, బికాస్ స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. సో రఫ్గా చెప్తే కొంచెం అరౌండ్ 3 liters షుడ్ బి ఫైన్. నార్మల్గా కిడ్నీ అనేది ఇన్ఫెక్షన్ అయినప్పుడు ముందుగా మనకి ఏమైనా సింప్టమ్స్ చూపిస్తూ ఉంటుంది సార్?
70-80% Mm. డ్యామేజ్ అయ్యే వరకు ఏం సిమ్టమ్స్ ఉండదు. ఓకే. సో అదే ముఖ్యం. అదే Mm. అదే మనము గమనించాలైతే ఇదే ఒకటి Mm. విషయం. సో మనము దానికి ఏం చేయాలంటే దానికి ముందు మనము టెస్ట్ చేయాలి. Mm. సో ఏది టెస్ట్ అయితే వెరీ సింపుల్ టెస్ట్. Mm. ఒకటి ఏమో యూరిన్ టెస్ట్, Mm. సెకండ్ హిమోగ్లోబిన్ టెస్ట్, క్రియాటినిన్ యూరియా టెస్ట్ అండ్ ఒక అల్ట్రాసౌండ్. ఈ 4 టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అండ్ మన కిడ్నీ హెల్త్ ఎట్లా ఉంది. Mm. సో దాని ప్రకారం వీ విల్ బి మచ్ అవేర్. Ah. అది సో ఎవరికైతే క్రియాటినిన్ ఎక్కువ ఉంది అంటే మనం చెప్పేది సికేడి స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిజీజ్. Mm. మనం ఎంతో చేసినా కూడా కొంచెం స్లోగా పెరుగుతూ ఉంటుంది. Mm. Mm. సో మనకి ఇక్కడ స్లో చేయాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో సమ్ థింగ్స్ లైక్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి, అంటే కంట్రోల్ చేయాలి. బీపీ ఉన్న వాళ్ళకి కూడా బీపీ కంట్రోల్ చేయాలి. కొంచెం డయట్ ఫాలో చేయాలి. Mm. ఎక్కువ సాల్ట్ లేకుండా డయట్, నాన్ వెజ్ కొంచెం తక్కువ తినాలి. Mm. సో దీస్ ఆర్ ఆల్ సర్టన్ థింగ్స్ వీ నీడ్ టు Mm. ఫాలో. కొంతమందికి యూరినేషన్లో బ్లడ్ వస్తూ ఉంటుంది. సో యూరినేషన్లో బ్లడ్ వస్తే దానివల్ల అంటే మనకి కిడ్నీ ఏమైనా ఇన్ఫెక్షన్ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉంటే యూరిన్లో బ్లడ్ వస్తుందా సార్? యూరిన్లో బ్లడ్ వస్తుందంటే దానికి చాలా కారణం ఉంటుంది. Mm. మేబీ డ్యూ టు స్టోన్, Mm. కొంచెం కిడ్నీ ప్రాబ్లం కూడా Okay. ఉంటుంది. సో చాలా కారణం ఉంటుంది. Mm. కొంచెం కిడ్నీ వైపు నుంచి ప్రాబ్లమ్, కొంచెం యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. Mm. Mm. సో మనం అప్పుడు చూసుకోవాలి Mm. దేనికి మొత్తం కిడ్నీ పైన ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయి, దానివల్ల రక్తం వస్తుంది, లేకపోతే ఏమైనా స్టోన్ వల్ల వస్తుంది. అది Mm. కొంచెం మనం అప్పుడు వేరే డయాగ్నోస్టిక్స్ వేరే కారణం మనం చూడాలి. Mm. రకరకాల కారణం ఉంటుంది. Mm. సో కిడ్నీ వైపు నుంచి కూడా వస్తాయి. Okay. మోస్ట్లీ అది గ్లోమరల్ నెఫ్రైటిస్ అంటారు, Mm. అది ఉంటారు. మాలిగ్నెన్సీ కూడా అంటే క్యాన్సర్ కూడా ఉంటాయి, అది కూడా వస్తుంది. Mm. సో చాలా రకంగా ఉంటుంది. సో మనం అప్పుడు కొంచెం ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, Mm. దాని కారణం ఎగ్జాక్ట్లీ మనకు తెలుసుకోవాలి. ఓకే. సార్ నార్మల్‌గా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళ యొక్క కిడ్నీని అనేది డొనేట్ చేస్తూ ఉంటారు. సో ఇన్ ఫ్యామిలీ తీసుకుంటే వాళ్ళ ఫాదర్‌కి కానీ ఎవరికైనా డొనేట్ చేసినప్పుడు వాళ్ళు సింగిల్ కిడ్నీతో ఉన్నప్పుడు ఎంతకాలం మనం సింగిల్ కిడ్నీతో సర్వైవ్ అవ్వగలుగుతాం సార్? సో ఇది ట్రాన్స్ప్లాంటేషన్ అయితే మనం చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. Mm. సో ఇప్పటికైతే లెట్ us see ఆల్మోస్ట్ 60 years 70 years నుంచి ఇండియాలో జరుగుతుంది. Mm. సో మనం ఎవరైనా ఇస్తున్నారు, ఎవరైనా తీసుకుంటున్నారు. Mm. సో ఎవరైనా ఇస్తున్నారు, ఆయనకి ఒక కిడ్నీ ఉంటుంది. Mm. సో ఒక కిడ్నీ ఉన్న వాళ్ళకి మామూలుగా మనము ఇన్ జనరల్ పాపులేషన్ కూడా మనకి 10% మందికి దే ఆర్ బోర్న్ విత్ 1 కిడ్నీ అని పుట్టినప్పుడు కూడా ఒక కిడ్నీ ఓకే. ఉంటుంది. Mm. సో దే ఆల్సో లీవ్ టోటల్ దేర్ లైఫ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉండదు. Mm. సో మనం ఎవరైనా కిడ్నీ ఇస్తున్నారు, Mm. అతనికి కొంచెం మనకి ఏదంటే మనం చెప్తాం అంటే లిటిల్ కేర్ఫుల్, అంటే Mm. బీపీ షుగర్ Mm. కొంచెం జాగ్రత్త, ఒక 6 monthsకి ఒకసారి మినిమం ఇన్వెస్టిగేషన్స్ అది చెయ్యాలి. Mm. ఏమి పెయిన్ కిల్లర్స్, ఇండిజినస్ మెడిసిన్స్ ఏం తీసుకోకుండా ఉంటే చాలు. సో మోస్ట్లీ ఇది లాస్ట్ 60-70 years నుంచి డాటా చూస్తే లెస్ దాన్ 1% మందికి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, Mm. లేకపోతే ఓకే. 99% యువర్ సేఫ్. ఓకే. సార్ ఇప్పుడు మీరు చెప్పారు సార్ పెయిన్ కిల్లర్స్ అవన్నీ తీసుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఒకవేళ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే కిడ్నీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది సార్ అది? ఎస్. సో నార్మల్ అయితే ఎవరికైనా కిడ్నీ డిజీజ్ ఉన్నాయి, Mm. ఆ పేషెంట్కి డెఫినెట్లీ దాని మీద ఎఫెక్ట్ పడవచ్చు. Mm. అది ఒకటి. రెండోది, మనం ఎప్పుడైనా పెయిన్ ఉంటే ఒళ్ళు నొప్పి ఉన్నాయి, కాళ్ళు నొప్పి ఉన్నాయి, మోకాలు నొప్పి ఉన్నాయి అని మనం ఎగ్జాక్ట్గా మెడిసిన్స్ తీసుకుంటున్నాం. Mm. సో ఇది కూడా ఒక్కసారి తీసుకుంటే ఏం కాదు అని మనం మంత్స్ టుగెదర్ Mm. అది Mm. తీసుకుంటాం అనుకోండి, అప్పుడు డెఫినెట్లీ దట్ విల్ ఎఫెక్ట్ ది కిడ్నీ. Mm. ఓన్లీ 1 or 2 days అయితే ఓకే, నో ప్రాబ్లం, Mm. మనం ప్రాబ్లం ఉండదు. సో బెటర్ టు అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే. అదర్వైజ్ సేఫ్ పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటుంది, Mm. అది మీ డాక్టర్ సలహా చేస్తే అది ఇస్తారు, నో ప్రాబ్లం.